సంతకాలు పెట్టి మేము దీనిలో భాగస్వాములు కావాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అప్పటి నుంచి మొదలుకొని క్రమేపీ ముందు కొంచెం మందపొడిగా సాగినా కూడా చివరకు వచ్చే లోపల ప్రతి మండలంలో కూడా మండల కన్వీనర్ వారు ముందుండి వారు నిజానికి ఎత్తుకొని ప్రతి మండలంలో కూడా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కానివ్వండి, జిల్లా అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు కానివ్వండి, జిల్లా నాయకులు కానివ్వండి, మండల అనుబంధ విభాగాల కన్వీనర్లు కానివ్వండి, నియోజకవర్గ అనుబంధ విభాగాల కన్వీనర్లు కానివ్వండి, పార్టీ కాడర్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని భుజానికి వేసుకొని ఇంటింటికి తిరగడం జరిగింది. ఎక్కడా కూడా ఏ భేదభావం చూపించకుండా, అంటే ఆ పార్టీ ఈ పార్టీ, లేకపోతే ఆ సామాజిక వర్గం ఈ సామాజిక వర్గం, ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేకుండా స్వచ్ఛందంగా పేర్లు నేను చెప్పలేను, కానీ అన్ని పార్టీలు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, బీజేపీలు, జనసేన అందరూ కూడా ఈ ప్రభుత్వ విధానం, ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మేము సంతకం పెడతాం, తీసుకురండి, ఈ వినతి పత్రాలు ఎక్కడ ఉన్నాయో తీసుకురండి, మేము సంతకం పెడతాం, ఆ ఫోన్ నెంబర్లు రాసుకోండి, ఏం కాదు కాబట్టి మీరు రాయండి, మేము సంతకం పెడతామని చెప్పి ముందుకు వచ్చారని చెప్పి కూడా నేను ఈరోజు మీ అందరి సమక్షంలో నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజుకి అన్ని మండలాల నుంచి కూడా ఈ యొక్క వినతి పత్రాలు మీ ముందర ప్రదర్శించడం జరిగింది. ఈ బాక్సులు చూస్తున్నారా, ఈ బాక్సుల్లో అన్ని బాక్సుల్లో ఈ వినతి పత్రాలు పెట్టడం జరిగింది. కొన్ని అన్ని ఆల్మోస్ట్ 56,000 వచ్చాయి, 56 ఇంకలో ఉంటాయి. ప్రతి మండలం నుంచి కూడా ఒక టార్గెట్ పెట్టుకొని, పన్నలూరు మండలం నుంచి 9,877, సింగరాయకొండ నుంచి 10,530, కొండెపి మండలం నుంచి 7,922, జరుగుమల్లి నుంచి 7,350, మరిపూడి నుంచి 8,465, టంగుటూరు మండలం నుంచి 12,030, ఈ విధంగా అన్నీ వెలిసి 56,474. ఇప్పటికి రాత్రి కల్లా 60,000 పైచిలకు దాటుతుంది. 63,000 వరకు కూడా ఈ సంతకాలతో వినతి పత్రాలు తయారు చేసి డబ్బాలో పెట్టి బయట వ్యాన్ పెట్టారు. వ్యాన్ కూడా సిద్ధం చేయడం జరిగింది. ఆ వ్యాన్లో పెట్టి రేపు పొద్దున 11 గంటలకు ఇక్కడ నుంచి మహానేత దివంగత నేత ప్రీతం నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి, ఎందుకంటే పేద విద్యార్థుల పాలిట పెళ్లిది, పేద విద్యార్థులకు, బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు నాణ్యమైన వైద్యం అందించి ఫీ రియంబర్స్మెంట్ అనే ఒక బృహత్తరమైనటువంటి పథకం తీసుకొచ్చి విద్యార్థులు చదువుకోవాలి. ముఖ్యంగా పేదరికం విద్య అడ్డు కాకూడదు. పేదరికంలో పుట్టినంత మాత్రాన మీరు సాంకేతిక విద్య కానివ్వండి, ఉన్నత విద్య కానివ్వండి, వైద్య విద్య కానివ్వండి దూరం కాకూడదు అని చెప్పి ఈ రియంబర్స్మెంట్ తీసుకొచ్చినటువంటి ఆ మహానాయకుడిని స్మరించుకుంటూ ఆ మహానాయకుడి విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమం అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ఆ యొక్క వ్యాన్లో ఈ సంతకాల వినతి పత్రాలు ఇవన్నీ కూడా జిల్లా హెడ్ క్వార్టర్కి చేర్చడం జరుగుతుందని చెప్పి కూడా మనం చేసుకుంటా ఉన్నాం. అక్కడి నుంచి 15వ తారీఖున జిల్లాలో 7 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క వినతి పత్రాలు సుమారు ఒక 5 లక్షల వినతి పత్రాలు ఈ ఒంగోలు పార్లమెంట్ నుంచి 5 లక్షల వినతి పత్రాలు అన్నీ కూడా ఆ రోజు 15వ తారీఖున ర్యాలీగా మినీ స్టేడియం నుంచి అది కలెక్టరేట్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వరకు ర్యాలీగా 2 కిలోమీటర్ల ర్యాలీగా వెళ్ళి దివంగత నేత పూలమాల అర్పించి ఆయనకు ఆయన విగ్రహానికి దండ వేసి అక్కడి నుంచి కార్యక్రమం మళ్ళా ఈ 5 లక్షల వినతి పత్రాలు తాడేపల్లికి చేరుతుంది.
తాడేపల్లి చేరిన తర్వాత 17వ తారీఖున, అంటే ముందుగా 16 అనుకున్నాం, ఆ రోజు రాష్ట్రపతి మరి విజిట్ ఏదో ఉందని చెప్పడం జరుగుతూ ఉంది. 17వ తారీఖున అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. 17వ తారీఖున మా జనవృద్ధ నేత, మాజీ ముఖ్యమంత్రి వారి మా ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 26 జిల్లాల నుంచి 26 వెహికల్స్ తోటి, మా దగ్గర జిల్లా ఎన్నిక చూడండి ఎట్లా జరుగుతుంది. సో 1 కోటి అనుకున్నాం, 1 కోటి దాటారు. 10 కోటి సంతకాలతో కూడినటువంటి వినతి పత్రాలు అన్నీ కూడా వెహికల్లో పెట్టి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి గవర్నర్ గారి అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. గవర్నర్ గారికి ఇవి సమర్పిస్తూ ఈ విజ్ఞాపన, ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభిమతం, ఈ రాష్ట్ర ప్రజల యొక్క కోరిక, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచన ఏదైతే ఉందో, ఈ యొక్క మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఈ ప్రభుత్వం బేషరతుగా విరమించుకోవాలి. ఈ ప్రభుత్వ కూటమి ప్రభుత్వం పరిధిలోనే ఈ యొక్క మెడికల్ కాలేజీలు